కేసీఆర్ కాలు మొక్కిండు అని అంటే జగన్ మొక్కినట్టే కదా, జగన్ మొక్కినట్టే. నాకు సిగ్గు అనిపించింది నిజంగా. ఎందుకు సిగ్గు అనిపించింది? రాజశేఖర్ రెడ్డి అనే ఒక మగవాడు, ఒక ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ని అదరగొట్టినోడు కొడుకు ఆత్మ విజయసాయి రెడ్డి కాలు మొక్కుడేంది? ఆ వీడియో బయటికి రావడం ఏంటి? ఇవన్నీ నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు జగను, కానీ నీ పౌరుషం లేని నీ రాజకీయ జీవితం వేస్ట్ అనిపిస్తుంది. పౌరుషం లేని రాజకీయ జీవితం. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు రెండు రాష్ట్రాలు ఇచ్చిర్రు. ఆ రోజు ఆ రెండు రాష్ట్రాలలో మీకు స్వయం పరిపాలన వచ్చింది ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు స్వయం పరిపాలన వచ్చింది. ఈ స్వయం పరిపాలనలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మరి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య గారు సీఎం అయితే, తర్వాత రాష్ట్ర విభజనతో ఇక్కడ కేసీఆర్ అయిండు, తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిండు. అక్కడ చంద్రబాబు నాయుడు అయిండు, జగన్ అయిండు అక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో ఈ ప్రాంతంలో, ఆ ప్రాంతంలో స్వయం పరిపాలనలో అందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఇది కూడా గమనించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా ఏం లేదు, వీళ్ళకు జగన్కి, కేసీఆర్కి, బీజేపీలకు నిద్ర పడతలేదు. తెలంగాణలో ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందొద్దు అని కేటీఆర్, హరీష్ రావు కుట్ర పన్నుతున్నారు. ఇప్పటికే మీరు కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దివాలా తీసింది. ఏది? మీరు విచ్చలవిడ ఖర్చు పెట్టినందుకు. మళ్ళీ ఇప్పుడేంది? ఈ రాజకీయ ప్రకటనలేంది? ఈ రాష్ట్రము ఇట్లనే ఉండాలి, ఆర్థికంగా ఎదగొద్దు, ఇక్కడ బిజినెస్ ఎదగొద్దు, రియల్ ఎస్టేట్ ఎదగొద్దు. అందుకే ఇవేమి రియల్ ఎస్టేట్ కానీ ఇంకా బిజినెస్లు ఎదగొద్దని బిజినెస్లో కన్ఫ్యూజ్లో పెట్టడానికే ఈరోజు కేటీఆర్, అక్కడ జగను, ఇక్కడ కేసీఆర్, అక్కడ జగను, ఈ మీడియేటర్ విజయసాయి రెడ్డి, ఇది ఒక ప్రయోగం జరుగుతున్నది. దయచేసి రియల్ ఎస్టేట్ కానీ ఇంకే బిజినెస్ వల్ల నమ్మకండి. ఖచ్చితంగా తెలంగాణలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, ఏం అనుమానం లేదు. తెలంగాణలో 101% గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది. జగన్ ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అధికారంలో ఉంటుంది, ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళ రాజకీయ ఎత్తుగడలను తిప్పి కొడతాము. ఈ 3 బీజేపీ, వైఎస్ఆర్ అండ్ బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలు తిప్పి కొడతాము. మాకంటూ ఒక వ్యూహం ఉంది. మేము అనుకుంటే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్లీ కాంగ్రెస్లో జాయిన్ అవుతారు.